నమస్తే అందరికీ వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్. శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? శారీస్ ఎక్కడ తీసుకొని రావాలి, ఎలా సేల్ చేయాలి, ఆన్లైన్లో బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే అండి. సో వెల్కమ్ టు సిద్ధేశ్వర్ సిల్క్స్. ఈరోజు వీడియోలో నేను అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అండి. నేను శారీ బిజినెస్ ఎలా స్టార్ట్ చేశాను, ఆఫ్లైన్లో ఎలా చేశాను, ఆన్లైన్లో ఎలా చేశాను అనేది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. డీటెయిల్గా కావాలి అనుకుంటే స్కిప్ చేయకుండా వీడియోని చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుందండి. సో మెయిన్గా శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్న వాళ్ళు ఒక 5 పాయింట్స్ అయితే ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోండి. ఫస్ట్ మనము ఏం సేల్ చేయాలనుకుంటున్నాము, ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఏం సేల్ చేయాలనుకుంటున్నాము. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మనము బిజినెస్ ఎప్పుడు స్టార్ట్ చేయాలి, బిజినెస్ని ఎప్పుడు స్టార్ట్ చేయాలి, తెచ్చిన తర్వాత మనము మార్జిన్ ఎంత పెట్టుకోవాలి, సో మార్జిన్ పెట్టుకున్న తర్వాత మనము ఆన్లైన్లో ఎలా సేల్ చేయాలి, 4వ పాయింట్. సో నెక్స్ట్ 5వ పాయింట్ వచ్చేసి ఇప్పుడు మన దగ్గర మిగిలిపోయిన వాటిని మనం ఏం చేయాలి. ఇవి మెయిన్ పాయింట్స్ అండి. ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి అన్న, ఇది కుర్తీ బిజినెస్ అయినా చేసుకోవచ్చు, మనము డ్రెస్సెస్ అయినా చేసుకోవచ్చు, శారీస్ అయినా చేసుకోవచ్చు. కేటగిరీ అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి, మనము ఏం సేల్ చేయాలని అనుకుంటున్నాము. కొంతమంది ఒకేసారి బల్క్ శారీస్ అనేది అండ్ శారీస్, డ్రెస్సెస్, ఇన్నర్స్ అన్నీ తెచ్చేసుకుంటున్నారండి. కొంతమంది ఎలా తెచ్చేసుకుంటున్నారంటే వెళ్ళిపోతున్నారు ఏ షాప్ కంటే ఆ షాప్కి, ఒక 2 lakhs 3 lakhs అలా తెచ్చేసుకుంటున్నారు. సో అలా తెచ్చుకోకండి, ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఫస్ట్ మనము శారీ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని అంటే ఇనీషియల్గా మనం కేటగిరీని ఫైండ్ అవుట్ చేయాలి. ఎలాంటి కేటగిరీని మనం సేల్ చేయాలని అనుకుంటున్నాము. శారీస్ని సేల్ చేయాలనుకుంటున్నామా, లేదంటే డ్రెస్సెస్ని సేల్ చేయాలనుకుంటున్నామా, లేదంటే జ్యువెలరీ 1 gram గోల్డ్ అలా ఏమన్నా సేల్ చేయాలనుకున్నాము. అన్నీ ఒకే దగ్గర మనము ఇంట్లో అయితే సేల్ చేయాలంటే కష్టము. మనము బిల్డ్ అయిన తర్వాత, మనకంటూ కస్టమర్స్ వచ్చిన తర్వాత మనం అలా తెచ్చుకోవాలి. బట్ ఇనీషియల్గా స్టార్ట్ చేసేటప్పుడు నాకు ఆ కన్ఫ్యూజన్ ఉండిందండి, నాకు ఒక క్లారిటీ వచ్చింది, అందుకే నేను మీకు చెప్తున్నాను. నేనైతే మొత్తం శారీస్కి వెళ్ళిపోయినా అండి. ఓన్లీ శారీసే నేను సేల్ చేస్తున్నాను. ఒక కేటగిరీ అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఒక కేటగిరీ ఐడెంటిఫై, మనం ఏం సేల్ చేస్తున్నాము, నేను శారీస్ సేల్ చేస్తున్నా, ప్రజెంట్ శారీస్ సేల్ చేస్తున్నా. అయితే ఎక్కడ తెచ్చుకోవాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి. సో శారీస్ని బిజినెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి. ఇనీషియల్గా ఇంట్లో మనం స్టార్ట్ చేయాలి అని అనుకుంటే ఫస్ట్ 10,000 నుంచి 20,000 వరకు శారీస్ అనేది తీసుకురండి. సో 10,000 నుంచి 20,000 వరకు శారీస్ తీసుకొచ్చి దాని తర్వాత గోసాని ఇంక్రీజ్ చేస్తూ వెళ్ళండి. నేను ఫస్ట్ ఒక 20,000తో శారీస్ అనేది తీసుకున్నాను అండి. నేను చెప్పాను కదా, నేను హైదరాబాద్లోనే ఉంటాను, బోయిన్పల్లిలో ఉంటానండి. సో మాకు సికింద్రాబాద్ దగ్గర, జనరల్ బజార్ దగ్గర. సో నేను 15 daysకి ఒకసారి అట్లా వెళ్ళేదాన్ని. 15 daysకి ఒకసారి ఒక 10,000 15,000 శారీస్ అలా తెచ్చుకునేదాన్ని. బట్ ఎప్పుడు కంటిన్యూషన్లో ఉండాలండి, మనము బ్రేక్ అనేది తీసుకోవద్దు. సో అలా తెచ్చుకోండి ఫస్ట్ ఇనీషియల్గా. నేను జనరల్ బజార్లో తీసుకునేదాన్ని. నేను జనరల్ బజార్లో ఎక్కడ తీసుకుంటున్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జనరల్ బజార్లో మనకు మహంకాళి టెంపుల్ అని ఉంటుందండి. ఆ మహంకాళి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకు టొబాకో బజార్ అని అంటారు. ఆ బజార్లో మొత్తము హోల్సేల్ షాప్స్ ఉంటాయి. అక్కడ ఇనీషియల్గా నేను మా ఫ్రెండ్ ఇద్దరము ఫస్ట్ ఒక డే మొత్తం తిరిగి షాప్స్కి వెళ్ళి మేము పర్చేస్ చేసాము. సో 10,000-15,000 శారీస్ తీసుకొచ్చి ఇట్లానే నేను ఫస్ట్ ఇనీషియల్గా ఆఫ్లైన్లో చేస్తున్నాను. నాకు ఆఫ్లైన్ కస్టమర్స్ కూడా ఉన్నారు, వాళ్ళతో పాటు నేను నా బిజినెస్ రన్ చేస్తున్నాను. దాని తర్వాత నేను ఆన్లైన్లో కూడా చేయాలనుకొని నేను రీల్స్ స్టార్ట్ చేశాను. ఇనీషియల్గా ఒక శారీస్ 20,000 శారీస్ పెట్టుకొని ఫస్ట్ ఒక వీడియో పోస్ట్ చేశాను. బట్ మనం పోస్ట్ చేయంగానే మనకు వ్యూస్ వస్తాయి, మనము రీచ్ అయిపోతాము, మనం ఫేమస్ అయిపోతామని అయితే అనుకోకండి. ఎందుకంటే ఆన్లైన్లో మనం ఏం సెలబ్రిటీస్మి కాదు కదా. మన సెలబ్రిటీస్ అయితే మనకు ఫాలోవర్స్ ఉంటే మనం తొందరగా క్లిక్ అవుతాము. లేదు మనం ఇనీషియల్గా కొత్తగా స్టార్ట్ చేస్తున్నామంటే యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ పేషెన్సీ అనేది ఉండాలి. అలా తీసుకొచ్చి స్టార్ట్ చేయండి. టొబాకో బజార్ ఒకటి బాగుంటుంది అండి క్వాలిటీ వైజ్గా చూసుకుంటే. లేదు అని అనుకుంటే మదీనాలో కూడా తీసుకొని రావచ్చు. మదీనాలో కూడా ఉంటుందండి. సో మదీనా మార్కెట్కి వెళ్తే అక్కడ కూడా చాలా షాప్స్ ఉంటాయి. నేను అక్కడ విజిట్ అయ్యాను, అక్కడ నుంచి కూడా శారీస్ తీసుకొచ్చాను. డీటెయిల్గా కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, శారీస్ పర్చేస్ చేస్తున్నాము. శారీస్ని పర్చేస్ చేసిన తర్వాత సో ఒకే షాప్లో ఎప్పుడు కొనొద్దు. మన షాప్కి వెళ్ళి వాళ్ళకి ఇనీషియల్గా చెప్పండి, మేము ఒక 50,000 శారీస్ కొనాలనుకుంటున్నామండి, ఫస్ట్ మీ దగ్గర ఉన్న కలెక్షన్ చూస్తాము, తర్వాత మేము సెలెక్ట్ చేసుకుంటామని ఒక 4-5 షాప్స్ని తిరగండి. తిరిగిన తర్వాత మీకు నచ్చినవి పక్కన పెట్టమని అప్పుడు బిల్ చేసుకొని ఇంటికి తీసుకొని రండి. వెళ్ళడమే ఏదో ఒక షాప్కి వెళ్ళడము, బాగున్నాయి, బిల్ ఎంత అయింది, 40,000 50,000 అయింది, ఇంటికి వచ్చేసాము, స్టాక్ తెచ్చేసాము, టెన్షన్ పడిపోవడం ఇలా చేయకుండా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటే 10,000-20,000 తెచ్చి వాటిని రీల్స్గా పోస్ట్ చేయండి. రీల్స్గా ఒక వీడియో లాగా పోస్ట్ చేయండి.
మీరు ఆఫ్లైన్లో సేల్ చేసుకుంటారంటే ప్రాబ్లం ఏం లేదు. చుట్టుపక్కల మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి అందరికీ 1 బై 1 పాస్ అవుతూ ఉంటుంది. అదేం పెద్ద ఇష్యూ కాదు. ఆన్లైన్లో చేయాలి అని అనుకున్నప్పుడు వీడియోస్ పోస్ట్ చేయాలి, రీల్స్ పోస్ట్ చేయాలి. నెక్స్ట్ శారీస్ మనము తెస్తున్నాము హోల్సేల్ షాప్లో. మదీనాలో కూడా చాలా షాప్స్ ఉన్నాయి. ఏ షాప్ ఒక్క షాప్ అని మనం ఏం చెప్పలేము. ఎందుకంటే ఒక్క షాప్లో అన్నీ దొరకవండి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే. ఒక్కొక్క షాప్లో కాటన్ శారీస్ బాగుంటాయి, ఒక షాప్లో పూనం బాగుంటుంది, ఒక షాప్లోనేమో పట్టు శారీస్, ఫ్యాన్సీ శారీస్ ఇలా డిఫరెంట్ ఉంటాయి. సో ఒక్కసారి ఒక వాక్ వేయండి, ఒక రోజు, ఒక డే మొత్తము. దెన్ మీకు ఒక ఐడియా వస్తుంది. అప్పుడు మీరు పర్చేస్ చేయండి. దాని తర్వాత శారీస్ తెచ్చుకున్న తర్వాత వాటికి మార్జిన్ ఎంత పెట్టాలి? ఒక్కసారి నేను ఇప్పుడు ఈ శారీస్ తీసుకొచ్చానండి. మనకు శారీస్ అక్కడ మనము సింగిల్ శారీస్ ఇవ్వరండి హోల్సేల్లో. మనం ఏ శారీ తీసుకున్నా సెట్ వైజ్గా తీసుకోవాల్సిందే. ఒక సెట్లో 4 శారీస్ అయినా వస్తాయి, 6 శారీస్ అయినా వస్తాయి, కొన్ని శారీస్ 8 కూడా వస్తాయండి. సో మనం అలా సెట్ వైజ్గా మనం శారీస్ తీసుకోవాల్సిందే. సో మనం అలా తీసుకున్న తర్వాత సపోజ్ నేను ఈ శారీస్ తీసుకున్నా అండి, ఇవి కాటన్. బట్ మీరు ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ శారీ బిజినెస్లో సక్సెస్ అవ్వాలి అని అనుకుంటే మెయిన్ మీరు చేయాల్సింది ఏంటంటే క్వాలిటీ మెయింటైన్ చేయాలండి. సో క్వాలిటీలో కాంప్రమైజ్ కాకండి. సపోజ్ ఒకవేళ కస్టమర్కి క్వాలిటీ నచ్చలేదు అంటే మీరు రిటర్న్ తీసుకోవడానికి కూడా వెనకాడకండి. ఎందుకు అనంటే క్వాలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీ. ఈ ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో మనము చీరల బిజినెస్ కానీ డ్రెస్సెస్ కానీ మనం సేల్ చేయాలి అని అంటే కస్టమరు క్వాలిటీని చూసే కాంప్రమైజ్ అవుతాడు. క్వాలిటీ చూసి మన దగ్గరికి వచ్చాడు అంటే మళ్ళీ వెళ్ళాడండి. సో నేను ఇప్పుడు ఇలాంటి కాటన్ శారీస్ చాలా ఉంటాయండి, ఇవే అని ఉండదు క్వాలిటీ వైజ్గా. బట్ నేను ఈ క్వాలిటీ ఎలా తీసుకుంటున్నాను అని అంటే ప్యూర్ కాటన్, జైపూరి కాటన్ ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ పడితే అక్కడ 200కి కాటన్ శారీ వస్తుంది, 100కి కాటన్ శారీ వస్తుంది, 199కి కాటన్ శారీ వస్తుంది, అలా వెళ్ళకండి. అలా వెళ్తే మళ్ళీ మనకే ఇబ్బంది అవుతుంది. ఎందుకని అంటే తక్కువలో వచ్చేది ఎలాగో తక్కువలోనే ఉంటుంది. కానీ అలా అని మరి టూ మచ్ ప్రైస్ కూడా మనం పెట్టొద్దండి. మనం టూ మచ్ ప్రైస్ పెడితే కూడా సో కస్టమర్స్కి అమ్మో ఇంత రేటా అన్నట్టు ఉంటుంది. రీజనబుల్ రేట్లలో మనం పెట్టాలి. అయితే మార్జిన్ ఎలా పెట్టాలి? ఇప్పుడు నేను ఈ శారీ తీసుకొచ్చాను. ఈ శారీ తీసుకొచ్చినప్పుడు మనకు బల్క్లో శారీ తీసుకొస్తాం. బల్క్లో శారీ తీసుకొచ్చినప్పుడు మనకి 4 శారీస్ మనం ఎంత పెట్టాలి? ఒక శారీ సపోజ్ నాకు ఈ శారీ వచ్చేసి ఒక 600 పడింది అనుకుందాం. సో ప్యూర్ కాటన్, జైపూరి కాటన్ శారీ ఇవి ఒక 600 పడింది. ఈ 600 శారీకి నేను మార్జిన్ ఎలా పెట్టాలి? నేను ఎలా సేల్ చేస్తున్నా? ఆఫ్లైన్లో సేల్ చేస్తున్నానా, ఆన్లైన్లో సేల్ చేస్తున్నానా? ఇప్పుడు నేను ఆన్లైన్లో సేల్ చేస్తున్నాను. అది ఈ శారీ నేను ఎలా ఫైండ్ అవుట్ చేస్తాను అంటే సో 20 to 25% మార్జిన్ అనేది నేను పెట్టుకుంటాను. సో ఒకవేళ కొరియర్ ఛార్జెస్ కస్టమర్ మీద పడితే 20% ఈజ్ ఎనఫ్. లేదు కస్టమర్ ఛార్జెస్ మనమే తీసుకుంటున్నాము, మనం ఫ్రీ సర్వీస్ అనేది ఇస్తున్నాము అని అన్నప్పుడు 25% మార్జిన్ పెట్టాలి. అంటే ఒక 100 రూపీస్ శారీ మీద ఒక 100కి ఒక 20 రూపీస్ యాడ్ చేసుకుంటామండి. 600 పడ్డది నాకు ఈ శారీ అందాజుగా చెప్తే. నేను ఒక 600 పెడితే 6 × 20 120 రూపీస్. నెక్స్ట్ కొరియర్ ఛార్జెస్ కూడా మనకు పడతాయి, ఒక 50-60 రూపీస్ పడతాయి. ఆ 50-60 రూపీస్ యాడ్ చేసుకొని మినిమం 60 రూపీస్ లోకల్లో అయితే, అవుట్ ఆఫ్ ఏపీఆర్టీఎస్ అయితే మనకి 80 రూపీస్ నుంచి 100 రూపీస్ వరకు కొరియర్ ఛార్జెస్ పడతాయి. అవన్నీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో ఇలా మనకు శారీస్ పడతాయి. అలా మనము 2 ఆలోచన చేసుకొని మనం శారీ అనేది సేల్ చేయాలండి. సో 600 రూపీస్కి నేను 20% మార్జిన్ పెడితే 120 రూపీస్ అవుతుంది, 720 రూపీస్ అవుతుంది. 720 రూపీస్కి మళ్ళీ మనము ఒక 60 నుంచి 80 రూపీస్ మనం కొరియర్ ఛార్జెస్ యాడ్ చేస్తే 800 రూపీస్ అవుతుంది. అంటే నేను ఇప్పుడు ఈ 600 శారీని నేను తీసుకుంటున్నాను అని అంటే మనము మ్యాక్సిమం 799 వరకు చేసినామనుకో సో మనకి ఇవి సేల్ అయిపోతాయండి. ఇది లాజిక్ అండి శారీస్ బిజినెస్లో. సో మళ్ళీ ఇంకొకటి ఏముంటుంది, మనం ఇప్పుడు ఇందులో ఇంకొకటి ఏంటి అని అంటే మనం ఇప్పుడు 4 శారీస్ తెచ్చామండి. నేను ఈ 4 శారీస్ తెచ్చాను. ఈ 4 శారీస్ 6 శారీస్ ఏవైతే ఉన్నాయో ఈ శారీస్ అన్నీ మనకు సేల్ అవుతాయి అనేది లేదు కదండి. అయితే ఆన్లైన్లో నేను ఎలా సేల్ చేస్తాను? ఇనీషియల్గా నేను ఆన్లైన్లో స్టార్ట్ చేసినప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేశాను, ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేశాను, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేశాను. నేను 0 సబ్స్క్రైబర్స్తో స్టార్ట్ అయ్యాను. ఈ ఎవరి ప్రమోషన్స్ ఏం లేకుండానే నేను స్టార్ట్ అయ్యానండి. సో అలా స్టార్ట్ అయిన తర్వాత ఆన్లైన్లో స్లోగా నేను పోస్ట్ చేసుకుంటూ వచ్చాను. వీడియో పోస్ట్ చేసేదాన్ని, రీల్ పోస్ట్ చేసేదాన్ని. యూట్యూబ్లో మనము ఫేమస్ కావాలి అని అంటే మనము రెగ్యులర్గా వీడియోస్ కానీ రీల్స్ కానీ పోస్ట్ చేస్తూ ఉండాలండి. మనం అలా వీడియోస్ కానీ పోస్ట్ చేస్తే బట్ మన ప్రోడక్ట్కి సంబంధించిన వీడియోసే మనం పోస్ట్ చేయాలి. ఏదో పోస్ట్ చేయమన్నారు కదా అని ఏదో ఒకటి సాంగ్ పెట్టో, లేదంటే ఏదో ఒక ఇంట్లో ఫోటో పెట్టో, లేదంటే ఏదో మనం వెళ్ళినదో అట్లా చేయకుండా మన ప్రోడక్ట్కి, మనం శారీస్ అమ్మితే శారీస్ గురించే రీల్ కానీ వీడియో కానీ, లేదంటే మనము డ్రెస్సెస్ అమ్మితే డ్రెస్సెస్ గురించే రీల్స్ కానీ వీడియోస్ కానీ తీసి మనం పెడతా ఉంటే
మనకు రీచ్ అనేది వస్తుంది. సో ఈ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనం ఫోన్ నెంబర్ అనేది కూడా సపరేట్గా పెట్టుకోవాలండి. ఫోన్ నెంబర్ అనేది కూడా సపరేట్గా పెట్టుకుంటేనే మనకు ప్రాబ్లం అనేది ఉండదు. సో ఏంటంటే ఇప్పుడు పర్సనల్ నెంబరు సపరేట్గా ఉండాలి, బిజినెస్ నెంబర్ సపరేట్గా ఉండాలి. సో బిజినెస్ నెంబర్ అనేది మనం అన్ని మీడియాస్లో, సోషల్ మీడియాలో హైలైట్ చేస్తాం కాబట్టి సో అది సపరేట్గా ఉంటే అది మంచిగా ఉంటుందండి. సో నెక్స్ట్ ఫోన్ నెంబర్ కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ యూట్యూబ్ క్రియేట్ చేసుకొని నెక్స్ట్ అకౌంట్ అనేది సపరేట్గా పెట్టుకొని మనం ఇనీషియల్గా ఒక 20,000 అనేది ఏ అకౌంట్ నుంచి అయితే కట్ చేసామో అదే అకౌంట్కి ఫోన్పే పెట్టుకొని మనకు ఎంత అమౌంట్ వస్తుందో ఆ అమౌంట్ని మళ్ళీ ఇప్పుడు నేను 20,000 శారీస్ తెచ్చాను ఇనీషియల్గా, 20,000కి 20,000 సేల్ కావు, ఒక 10,000 సేల్ అవుతాయి. ఆ 10,000 తీసుకొని మళ్ళీ శారీస్ తీసుకురావాలి, మళ్ళీ అందులోనే మనము శారీస్ తీసుకురావాలి. అలా మన బిజినెస్ని మనం స్లోగా ఇంక్రీజ్ చేసుకోవాలి. నేను అలా ఫస్ట్ 20,000 తెచ్చాను, దాని తర్వాత ఒక 50,000 తెచ్చాను, అంటే 70,000 దాకా తెచ్చాను. సో తెచ్చి దాన్ని నేను రొటేషన్ చేస్తూ ఉన్నానండి. సో అలా రొటేషన్ చేసుకుంటూ నేను బిజినెస్ అనేది రన్ చేసుకుంటూ ఉన్నాను. సో కొంతమంది ఏం చేస్తున్నారంటే నాకు కాల్ చేస్తున్నారు, పాపం వాళ్ళు చాలా శారీస్, డ్రెస్సెస్, ఇంకా ఇన్నర్ వేర్స్, పెట్టికోట్స్ అన్నీ తెచ్చేసుకొని ఇంట్లో పెట్టేసుకున్నారు. ఇంకా వాళ్ళు 1 ఇయర్ అయింది, 1 ఇయర్ అయినా వాళ్ళకి సేల్ అవ్వట్లేదు, టెన్షన్ పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం నేను చెప్తున్నా అండి, కొత్తగా ఎవరైనా స్టార్ట్ చేస్తే ఆ మిస్టేక్ అయితే చేయకండి. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు సో ఒక్కటి ట్రస్ట్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మనము ట్రస్ట్ బిల్డ్ చేసుకున్న తర్వాత క్వాలిటీ అనేది మెయింటైన్ చేయాలి. క్వాలిటీ మెయింటైన్ చేసిన తర్వాత మనము జెన్యూన్ ప్రైస్కి అనేది ఇవ్వాలండి. జెన్యూన్ ప్రైస్కి ఇస్తే కస్టమర్స్ అనేవాళ్ళు ఎవరికైనా ఉంటారు. డిజిటల్ మీడియా, సోషల్ మార్కెట్ అనేది అసలు ఎప్పుడూ డౌన్ అనేది ఉండదండి. ప్రతి వారికి కస్టమర్స్ ఉంటారు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా చాలామంది చేస్తున్నారు కదండి. ఇప్పుడు నార్మల్గా మనం ఇంతకుముందు మనకు ఈ ఇండ్ల దగ్గర ఎలా అయితే శారీస్ అమ్ముతున్నారో అలా ఇప్పుడు ఆన్లైన్లో అమ్ముతున్నారు. ఇంతకుముందు మన పేరెంట్స్ వాళ్ళు ఉన్నప్పుడు మనం ఏంటి, మనం చీరలు ఏదో ఒక కాలనీలో ఒక ఆమె అమ్ముతుంది, అక్కడ కొందాం ఇక్కడ కొందాం అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అట్లా ఏం లేదండి. అదే ప్రాసెస్ ఆన్లైన్లోకి వచ్చేసింది. ఆన్లైన్లో మనం విత్ స్టాండ్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఇప్పుడు చెప్పిన 5 పాయింట్స్ అనేది మెయిన్గా గుర్తుంచుకోవాలి. సో లెఫ్ట్ ఓవర్ స్టాక్ నెక్స్ట్ మనం శారీ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు, మనకు పంపిస్తారు, మనం కొరియర్ చేసేస్తాము. కొరియర్ ఎలా చేస్తున్నా నేను, శారీ కొరియర్ అనేది ఇప్పుడు శారీ వచ్చింది అనుకోండి, శారీ నాకు బుక్ చేసిన తర్వాత నేను ఇమీడియట్గా వాళ్ళ అడ్రస్ తీసుకుంటాను. అడ్రస్ తీసుకొని నేను షిప్వే అనే తీసుకున్నా అండి. షిప్వే అనే కామర్స్ వెబ్సైట్ ఉంటుంది. అంటే డిఫరెంట్ వెబ్సైట్స్ ఉంటాయి. నేను తీసుకున్నదేమో షిప్వే కామర్స్ వెబ్సైట్ అని తీసుకున్నా. ఆ షిప్వే కామర్స్ వెబ్సైట్లో నేను రిజిస్టర్ అయ్యాను. అలా రిజిస్టర్ అయ్యి వాళ్ళకు మనము ఎన్ని శారీస్ వెళ్తాయి ప్రతిరోజు, నెంబర్ ఆఫ్ శారీస్ ఏ ప్లేస్కి వెళ్తాయి, వాళ్ళు మనకు అమౌంట్ ఇస్తారు, మన శారీ వెయిట్ చూసుకుంటారు. మన శారీ వెయిట్ చూసుకొని ప్లేస్ని బట్టి మనకు రేట్ అనేది ఉంటుంది. ఆ రేట్ని బట్టి వాళ్ళ దగ్గర డిటీడీసీ కానీ నెక్స్ట్ అదర్ కొరియర్ సర్వీసెస్ అన్నీ ఉంటాయి. మనం ఎంచుకోవాలి ఏది బెస్ట్ అనేది. అలా మనం సెలెక్ట్ చేసుకొని మనం మన శారీని అనేది కొరియర్ చేయొచ్చు. ఈ కొరియర్ గురించి కానీ లేదంటే పర్చేస్ గురించి కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు ఇందులోనే యూట్యూబ్లో కింద మెసేజ్ చేస్తే నేను ఇంకొక వీడియో కూడా మీకు చేస్తానండి, క్లియర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అని అంటే. సో శారీ బిజినెస్ స్టార్ట్ చేస్తే పేషెన్సీ అనేది ఉండాలి. ఒక్క రోజులో మనం సక్సెస్ కామండి. మినిమమ్ 6 months to 1 year అనేది పడుతుంది. అది కూడా ప్రతిరోజు రెగ్యులర్గా మనము రీల్స్ కానీ వీడియోస్ కానీ పోస్ట్ చేస్తే మనము రీచ్ అవ్వగలుగుతాము సోషల్ మీడియాలో. లేదు మేము ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ని పెట్టుకొని వాళ్ళ త్రూ కూడా మీరు ఎక్కువ మాల్ పెట్టుకొని సేల్ చేసుకోవచ్చు. మీరు అలా కూడా ఫేమస్ కావచ్చు. నెక్స్ట్ లాస్ట్ ఏంటి, మనము ఇప్పుడు శారీస్ని తీసుకొచ్చాను. శారీస్ తీసుకొచ్చినప్పుడు నా దగ్గర ఒక 70%, 80% అనేవి శారీస్ వెళ్ళిపోయినాయి. మిగతా 20% మనం ఏం చేయాలి? ఆ 20% అది కూడా టెన్షనే కదా మనకి. ఇప్పుడు శారీ తెచ్చాను, 3 months అయింది, పోవట్లేదు. ఇంకా అది ఏం చేయాలి? నేను 4 శారీస్లో ఒక శారీ మిగిలిపోయింది. సపోజ్ నేను తెచ్చిన శారీ సేమ్ ఇదే శారీ, ఇవి 4 తెచ్చాను, అందులో ఏదో ఒక శారీ మిగిలిపోయింది. ఆ శారీ కాస్ట్ ఎంత అండి? నేను ఇనిషియల్గా 600 చెప్పినాం కదా. దాని మీద మార్జిన్ ఏం పెట్టుకోవద్దండి. ఇంకా మనం మార్జిన్ పెట్టుకోకుండా ఒక 600 శారీ, ఒక 300 శారీ, ఒక 200 శారీ, అట్లా ఏమన్నా ఒక 2 కానీ 3 కానీ ఒక 600 శారీ ఉంది, ఆఫర్లో పెట్టేయాలి. సో 999కి 1+1 ఆఫర్ శారీ అంటే అక్కడ కస్టమరు సాటిస్ఫై అవుతాడు, మన శారీ అనేది కూడా సోల్డ్ అవుట్ అవుతుంది. మనం కూడా మన శారీని అమ్మేస్తాము. ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడు డబ్బుని
హోల్డ్ చేయొద్దు. మన బిజినెస్ రన్ అవ్వాలి అని అంటే సో మనం ప్రతి దాంట్లో ప్రాఫిట్ అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ శారీ ఉంది, ఈ శారీ మనము ఆల్రెడీ 3 శారీస్ మీద ఒక 100 రూపీస్ అయితే మనకు ప్రాఫిట్ వచ్చింది కదా. ఈ శారీ పోయిందనుకో ఇంకొక శారీ వస్తుంది కదా, తీసుకునే కస్టమర్ కూడా ఆఫర్లో వచ్చింది తక్కువ వచ్చిందని సాటిస్ఫై ఇంకొక శారీ కోసం వస్తాడు. అలా ఆలోచన చేసి మనము 1+1 ఆఫర్ లాగా ఒక 600 శారీని మనకు 999,000కి 2 శారీస్ అట్లా పెట్టి మనం క్లియర్ చేసేసుకొని ఎప్పటికప్పుడు స్టాక్ని కొత్తగా తెచ్చుకుంటూ ఉంటే శారీ బిజినెస్ అనేది రన్ అవుతుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా ఏమైనా క్లియర్గా కావాలి అని అంటే నాకు మెసేజ్ చేస్తే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. సో యూట్యూబ్లో కూడా నేను వీడియోస్ ఎలా చేస్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా కావాలి అని అనుకుంటే కూడా మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అయ్యి నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను స్టార్టింగ్ నుంచి నా జర్నీ ఎలా ఉందో కూడా మీరు చెక్ చేసినారనుకోండి సో మీకు ఒక ఐడియా వస్తుంది. జెన్యూనిటీ ఉండాలండి, మెయిన్ ఓవర్ జెన్యూన్గా ఉండాలి. మన శారీ అనేది మనము క్వాలిటీ మంచిగా ఇవ్వాలి. మనము ఆటోమేటిక్గా కస్టమర్స్ అనేది పెరుగుతూ ఉంటారు. సో సబ్స్క్రైబర్స్ అనేది కూడా పెరుగుతూ ఉంటారు. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నారా, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఇలాంటి ఇంకా ఏమన్నా ఇంట్రెస్టింగ్ వీడియోస్ని కూడా మీరు తెలుసుకోవాలి అని అనుకుంటున్నారా, అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఫాలో అవుతే మీకు కొత్త కలెక్షన్ తెలుస్తుంది, ప్రైస్ రేంజ్ తెలుస్తుంది అండ్ నేను హెల్ప్ చేస్తా కూడా ఎక్కడెక్కడ ఏ శారీస్ నేను తెస్తున్నాను ఎలా పెడుతున్నా అనేది కూడా నేను మీకు హెల్ప్ చేస్తానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఇంతవరకు నా వీడియో